దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి సోమవారం బైబిల్ స్టడీ చూస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీటితో ప్రార్థించిన దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. క్రీస్తుకు శరీరం ఉంది. ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. సన్ ఆఫ్ గాడ్గా మనకు థియాలజీ తెలియచేస్తుంది. క్రీస్తుకు శరీరం ఉంది. ఆయన జన్మించాడని లూకా 2:7 ఆయన లేఖనాల ప్రకారము జన్మించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తుకు మానవ తల్లి ఉందని మత్తయి సువార్త 1:18, 2:10, 11, 12:47, అదేవిధంగా మత్తయి సువార్త 1:16 ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెనని దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తుకు మానవ తల్లి అంటే మరియ ఉందని దేవుని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ఎదుగుతూ బలము పొందాడని లూకా 2:40 సెలవిస్తుంది. యేసుక్రీస్తు తను ఎదుగుతున్న దినాల్లో ఏ విధంగా మానవుడుగా జీవించి మానవుడుగా బ్రతికి మరి తనకు ఒక మానవుడు ఏ విధంగా అలసిపోతాడో యేసు ప్రభు కూడా అలసిపోయాడని యోహాను సువార్త 4:6 మనకి కనబడుతుంటుంది. అదేవిధంగా సిలువలో దప్పిగొన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని కుమారుడు దప్పిగొన్నట్లు యోహాను సువార్త 19:28 మనకి కనిపిస్తుంటుంది. అదేవిధంగా ఆకలిగా ఉన్నాడు. మత్తయి సువార్త 4:2 మనకి యేసుక్రీస్తు ఆకలి పొందినట్లు కూడా మనకి కనబడుతుంది. యేసుక్రీస్తు చనిపోయాడు. లూకా 23:46 మరి యేసుక్రీస్తు దేవుడు కదా, దేవుడి కుమారుడు కదా, ఏ విధంగా చనిపోయాడని మనము అడిగినట్లయితే యేసుక్రీస్తు చనిపోయాడు. లేఖనాలు నెరవేర్చుటకే మరి చనిపోయినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. పునరుత్థానం పిదప తన శరీరాన్ని చూపించాడు. లూకా 24:39, 42, 43 యేసు ప్రభు పునరుత్థానం తన శరీరాన్ని మహిమ శరీరంతో ఏ విధంగా శిష్యులకు తనను తాను కనపరుచుకున్నాడు దేవుని వాక్యము సెలవిస్తుంది. యోహాను 20:17, 20, 27, 9-13 శరీరముతో ఆరోహణమై వెళ్ళాడు. అపోస్తల కార్యము 1:9 యేసుక్రీస్తు పుట్టాడు, మరి జన్మించాడు, పునరుత్థానుడై మరి ఆరోహణమైపోయినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు యొక్క దైవత్వము సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, నీ సింహాసము నిరంతరం నిలుచును. తండ్రి కుమారుని దేవాని సంబోధిస్తున్నాడు. తండ్రి కుమారుడు ఏకమైన రీతిగా కుమారుడు ఏ విధంగా దైవ కుమారుడు అయినప్పటికీ మానవుల్లా అలసిపోయాడు. మానవుడు ఎదిగినట్లు ఎదిగాడు, దప్పిగున్నాడు, ఆకలిగున్నాడు, అలసిపోయాడు. సిల్వలో మన కొరకు, మన పాపంల కొరకు, మన పాప విమోచన కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఆ కల్వరి సిల్వలో తన్ను తాను రిక్తునిగా చేసుకుని మన పాపముల కొరకై ఆయన బతుకు తీయబడిన గొర్రె పిల్లవలే ఆయన మన కొరకు మరణించాడు. ఆయన కన్నీరు కార్చాడు. ఆయన మహారోదనతో కన్నీళ్లు విలపించాడు. ఆయన కనికరము మనల్ని అందరినీ ఆ నిత్య జీవానికి చేర్చడానికి యేసుక్రీస్తు మరి కన్నీరు కార్చినట్లు ఆత్మలో కలవరపడినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. యోహాను 13:21 ఆత్మల కొరకు కలవరపడినట్లు దేవుని వాక్యంలో మనకి తెలియచేస్తుంది. దేవుడు గొప్ప దేవుడు, శక్తి గల దేవుడు.